మంచిర్యాల జిల్లాలో అవిశ్వాసం రగడ నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మున్సిపాలిటీ పాలకవర్గాలపై అవిశ్వాసాలు తెలపైకి వచ్చాయి. మంచిర్యాల, బెల్లంపల్లి, నంద్పూర్, లక్ష్మీపేటపల్లెలో అవిశ్వాసం పెట్టగా బల్లనీరుపల్లిలో బీఆర్ఎస్ వెనుకబడిపోయింది. దీంతో పలు మున్సిపాలిటీ పాలకవర్గాలు హస్తగతమయ్యాయి. నస్పూర్ మున్సిపాలిటీ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ కు వ్యతిరేకంగా 18 మంది కౌన్సిలర్లు మంచిర్యాల కలెక్టర్ పతావత్తో సంతోష్ కు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ ఈ నెల 12న అవిశ్వాసంపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 8న ప్రత్యేక వాహనంలో 17 మంది కౌన్సిలర్లు హైదరాబాద్ కు క్యాంపు తరలికి వెళ్లి తిరిగి నేడు అవిశ్వాస సమావేశానికి హాజరయ్యారు. మున్సిపాలిటీలో మొత్తం 25 మంది కౌన్సిలర్లు సభ్యులు ఉండగా నేడు ప్రీసైడింగ్ అధికారి అయిన మంచిర్యాల ఆర్టీఓ రాములు ఆధ్వర్యంలో జరిగిన అవిశ్వాస తీర్మానంలో 19 మంది కౌన్సిలర్లు, ఇద్దరు సిపిఐ కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతుగా చేతులు లేపారు. దీంతో ప్రీసైడింగ్ అధికారి అవిశ్వాసం నెగ్గినట్లు తెలిపారు. దీంతో నస్పూర్ మున్సిపాలిటీ హస్తగతమైంది. 6 బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఈ అవిశ్వాస తీర్మానం ఓటింగ్ కు గైర్హాజరయ్యారు. ఇక బెల్లంపల్లి మున్సిపాలిటీలో అవిశ్వాసం వీకపోయింది. అవిశ్వాసంపై ప్రీసైడింగ్ అధికారి సమావేశం నిర్వహించగా కేవలం 20 మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో అవిశ్వాసం వీకపోయినట్లు అధికారి ప్రకటించారు. కాగా చైర్పర్సన్ జక్కుల శ్వేత ఇదివరకే ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కుర్చీ కాపాడేందుకు వైస్ చైర్మన్ బొత్తుల సుదర్శన్ చైర్మన్ కు మద్దతునిచ్చారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ ఏదైతే అవిశ్వాస కార్యక్రమం జరుగుతూ ఉందో, ఈ బెల్లంపల్లి మున్సిపాలిటీలో మొత్తం 34 వార్డులు ఉన్నాయి. అందులో ఒక కౌన్సిలర్ మరణించడం జరిగింది. 33 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అందులో నుంచి 22 మందిని మేము అవిశ్వాసం చైర్పర్సన్ పైన, వైస్ చైర్పర్సన్ పైన మేము పెట్టడం జరిగింది, సంతకాలు పెట్టి. దానిలో భాగంగా ఈరోజు 12 తారీఖున అవిశ్వాస పరీక్ష కోసం దాదాపు 20 మంది కౌన్సిలర్లు మేము ఇక్కడికి రావడం జరిగింది. సమావేశానికి సంబంధించి 20 మంది ఎజెండా కోసం ఈ సమావేశం జరపడానికి కావాల్సినటువంటి కోరంగా 20 మంది ఉండడం జరిగింది. ఈ రోజు బెల్లంపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత మీద జరిగిన అవిశ్వాస తీర్మానానికి మొత్తం కౌన్సిల్ 33 మంది అయితే దాంట్లో 22 మంది కోరం ఉండాలి. కానీ 20 మంది హాజరైనందువల్ల ఉదయం 11 ప్రారంభమైన సమావేశాన్ని తిరిగి 2 గంటలకు వాయిదా వేయడం జరిగింది. వాయిదా వేసిన తర్వాత అనంతరం కూడా 20 మంది హాజరైన కోరం లేనందువల్ల ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అలాగే